అండ్ ఒక్క సినిమా తెలుగు ప్రేక్షకులకి నచ్చిందంటే దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారు అనే ఒక నిదర్శనం అండి. ఎందుకంటే ఫ్యామిలీస్ కదిల్లో వస్తున్నాయి, ప్లాస్టిక్ చైర్లతో హాల్ అన్ని నిండేస్తున్నారు సీట్లు సరిపోక. అంటే ఈ ఒక్క సినిమాకే జరిగింది. మూసి ఉన్న థియేటర్లు కూడా తెరిపించారు. అంటే సంక్రాంతికి వస్తున్నాం అంత హైప్గా ఫస్ట్ టైం వెంకటేష్ గారి కెరీర్లోనే 200 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరబోతుందని ఈరోజే మేకర్స్ కూడా పోస్టర్ రిలీజ్ చేశారు కదా. పెద్ద హీరోల్లో మన 4 హీరోలు స్తంభాలనుకుంటే చిరంజీవి గారు 2 times 200 మార్క్ టచ్ చేశారు. అది కూడా అది పాన్ ఇండియా మూవీ. ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయిన మూవీ. ఇంత బడ్జెట్ 200 crores అంటే డబుల్ ప్రాఫిట్, 45 బ్రేక్ ఈవెన్తో రిలీజ్ అయిన ఈ మూవీ 200 crores కలెక్ట్ చేసిందంటే నిజంగా వెంకటేష్ గారి కెరీర్లో ఇది ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 300 crore మార్క్స్ కూడా ఇది దాటుతుంది అని మేకర్స్ కూడా చెప్తున్నారు. దాటే మటుకు పెద్ద హీరోల్లో 300 కోట్లు ఇప్పటికి ఎవరు టచ్ చేయలేదేమో అనుకుంటా నేను. వెంకటేష్ గారు టచ్ చేస్తే ఇంకా ఆయన సినీ జీవితానికి ఇది ఒక బెంచ్ మార్క్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. సంక్రాంతికి వస్తున్నాంలో చాలా విశేషాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్న టెన్షన్ ఇవన్నీ పక్కన పెట్టి 2.5 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు. మన స్టోరీ పక్కన పెట్టేస్తే మొత్తం హిలేరియస్ కామెడీ ఉంది. ఉపేంద్ర గారు కానీ, అదే మన మరాఠీ యాక్టర్ ఉపేంద్ర గారు కానీ, మన సాయి కుమార్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. సాయి కుమార్ గారిని కూడా ఎక్కడో లో చేస్తున్నారు అనిల్లో ఇప్పుడు అనిపించింది, కానీ మళ్ళీ సాయి కుమార్ గారు వాయిస్, ఆ బేస్ వాయిస్తో లబ్బే లబ్బే అనడం, మొత్తం అద్దాలు పగలగొట్టడం చాలా బాగుంది. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, ఈ జనవరి మొత్తం ఊపు ఇలాగే అనిపిస్తే 300 crores కంపల్సరీ దాటుతుందని నేను కోరుకుంటున్నా. వెంకటేష్ గారు ఫ్యాన్గా చెప్తున్నా. వెంకటేష్ గారికి కన్నా ఈ బెంచ్ మార్క్ అయితే నిజంగా ఆయన లైఫ్లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే 45 crores బ్రేక్ ఈవెన్తో, అంటే ఈ మధ్య హిందీలో స్త్రీ 2 కూడా ఇలాగే లో బడ్జెట్తో రిలీజ్ అయ్యి అక్కడ మొత్తం అద్భుతాలు చేసింది. ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్లకు జనాలు ఇప్పుడు మళ్ళీ చూడటం లేదు, ఒక కామెడీ ఓరియంటెడ్ సినిమా చూడాలి అని స్త్రీ 2 నిరూపించింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, తమిళనాడులో మగధ గద రాజా 12 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కూడా కామెడీని నమ్ముకొని అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా ఒక విశాల్ గారి సినిమా అక్కడ పొంగల్ అంటారు వాళ్ళు, పొంగల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కూడా కామెడీ సినిమానే. అక్కడ ఇప్పుడు కూడా బాలీవుడ్లో తెలుగు సినిమాలతో పుష్ప 2తో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా స్త్రీ 2 వాళ్ళకి హిట్ ఇచ్చింది. స్త్రీ 2 కూడా ఒక కామెడీ సినిమా. ఇంకా రాబోయే కామెడీ సినిమాలకు ఇంకా గ్రేస్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మజాకా అనే కామెడీ సినిమా కూడా ఉంది మన సందీప్ కిషన్ది. ఇది కూడా బాగా ఇలా కామెడీ సినిమాల ట్రెండ్ ఇంకా కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి.